హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు టెక్ మహీంద్రా నుంచి అయితే వచ్చింది. ముఖ్యంగా చాలా మంచి కంపెనీ నుంచి వచ్చిన ఈ జాబ్ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి. అండ్ ఈ జాబ్ గురించి ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు. సో డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి ఫ్రెషర్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి శాలరీ వచ్చేసి నెలకు 15,000 to 20,000 వరకు అయితే ఉంటుంది యాజ్ పర్ కంపెనీ నామ్స్. సో ఈ జాబ్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీకు ఈ జాబ్ అప్డేట్ ఇవ్వడానికి మేము చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తామండి. సో మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడైతే 2 జాబ్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఒకటి వచ్చేసి జాబ్ ఓపెనింగ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, అంటే ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ అండ్ ఇంగ్లీష్. ఇది టోటల్గా వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇక్కడ డెసిగ్నేషన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేటివ్. ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ క్వరీస్ వయా కాల్స్, అంటే మీరు కస్టమర్స్తో అయితే ఫోన్లో మాట్లాడి వాళ్ళ క్వరీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే దీనికైతే మినిమం ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే 6 months బీపీఓ ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ బీపీఓ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, లైక్ ఇన్బౌండ్ కాల్స్ ఆర్ అవుట్బౌండ్ కాల్స్ గురించి. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా డాక్యుమెంట్స్ అయితే ఉండాలి దాంతోపాటు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ కూడా ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ వర్క్ డీటెయిల్స్ విషయానికి వస్తే రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ షిఫ్ట్ ఎలోకేట్ చేశారో ఆ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు టోటల్గా 5 working days ఉంటాయి, 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్. మీరైతే 5 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ 2 days అయితే వీక్ ఆఫ్ 1 weekలో. అండ్ మీకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారండి. దీంట్లో 40 years వరకు అయితే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ చూద్దాం ఒకసారి. ఎక్సలెంట్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంగ్లీష్ అండ్ బెంగాలీకి హైర్ చేసుకునే వాళ్ళకైతే ఇంగ్లీష్ అండ్ బెంగాలీ అయితే బాగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ జాబ్కి అయితే హైర్ చేసుకుంటున్నారు కదా, హిందీ ప్లస్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో మేజర్ ఎంటీఐ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ వాయిస్ ప్రాసెస్. సో ఇక్కడైతే ఏమంటున్నారంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ లేకుండా ఇంగ్లీష్ అండ్ హిందీ స్కిల్స్ అయితే ఉండాలి అని అంటున్నారు. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడైతే 3 rounds అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. దీంట్లో అయితే మీకు త్రూ వీడియో కాల్లో అయితే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అండ్ దీంతో పాటు ఈ ఆధార్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్. ఇది వచ్చేసి మినిమం 30 words per minute ఉండాలి అండ్ 90% అక్యురసీ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మీకు గూగుల్ మీట్ ద్వారా కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో కూడా సెల్ఫీ విత్ ఆధార్ ఈజ్ మ్యాండేటరీ అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపెన్సేషన్, అంటే మీకు శాలరీ డీటెయిల్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే 1,90,000 సిటీసీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 1,90,000 ఇస్తారు. అండ్ ఇక్కడ మినిమం మీ 6 months ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే 1,68,000 ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ మీ దగ్గర ల్యాప్టాప్ అయితే ఉండాలండి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది Windows 10 or 11 అయితే ఉండాలి. అండ్ ర్యామ్ వచ్చేసి 8 GB అంతకంటే ఎక్కువనే ఉండాలి. అండ్ ప్రాసెసర్ వచ్చేసి కోర్ i5 జనరేషన్ 5 or above అయితే ఉండాలండి. అండ్ ఇంటర్నెట్ మినిమం స్పీడ్ వచ్చేసి 20 Mbps అయితే ఉండాలండి. అండ్ దీంతో పాటు పవర్ బ్యాకప్ ఉండాలి అండ్ USB హెడ్సెట్ కూడా ఉండాలి. ఒకవేళ కనుక మీరైతే సెలెక్ట్ అయితే డాక్యుమెంట్స్ అనేది కంపెనీకి అయితే ప్రొవైడ్ చేయాలి. మీ ఆధార్ కార్డు విత్ కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అండ్ ఈ ఆధార్ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ మ్యాండేటరీ, అంటే మీ పాన్ కార్డ్ కూడా కంపల్సరీ చూపెట్టాలి. అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మీ 10th ఇంటర్ మార్క్ షీట్ అయితే తీసుకుంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ లెటర్ చూపించాలి అండ్ ఆఫర్ లెటర్ చూపించాలి. అండ్ లాస్ట్ 3 months పే స్లిప్స్ కూడా చూపించాలి. అండ్ ఇక్కడ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది కాంట్రాక్ట్ రోల్ అండి. అంటే మీకు 31st October వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది టెక్ మహీంద్రా కంపెనీ నుండి అయితే వచ్చిన నోటిఫికేషన్. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు. త్రూ 1 year వరకు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఎల్పీఏ కూడా ఇచ్చారు. 1.5 to 1.75 ఎల్పీఏ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇది రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ ఇక్కడ మీ జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి కలకత్తా అని ఉంది. అంటే మీ హెడ్ ఆఫీస్ అక్కడ లొకేట్ అయి ఉంది. అండ్ ఇక్కడ ఓపెనింగ్స్ విషయానికి వస్తే 100 ఉన్నాయి. సో చాలా ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే 2 typesగా చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. ఒకసారి మీరు చూడండి. సో మీ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు. ఈ నెంబర్కి అయితే జస్ట్ కాల్ మాత్రమే చేయండి. అండ్ ఎలాంటి రెజ్యూమ్ అయితే పంపించొద్దు అని ఇక్కడ ఇచ్చారు. అండ్ మీరు ఒకవేళ రెజ్యూమ్ పంపించాలి అనుకుంటే మెయిల్ ద్వారానే పంపించాలి. కింద ఇచ్చిన మెయిల్ ద్వారా ఒకసారి రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నౌకరీ సైట్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో దీని ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు కంపెనీ నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాసెస్ గురించి కమ్యూనికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసే ముందు అయితే ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.